సార్ నా పేరు బడే సాహిబు, మరిచెట్టు కాలనీలో ఉంటాను. నేను 25 ఏళ్ళు సిపిఎం పార్టీలో పనిచేశాను సార్. అక్కడి నుంచి ఆ పని చేస్తా కూడా ఎప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమాన్ని. ఆ అభిమానంతో టీడీపీ వాళ్ళతోటి ఫండ్స్ అవన్నీ వసూలు చేసి సిపిఎం వాళ్ళకి ఇస్తుండేది. ఆ తర్వాత 2012లో జనార్దన్ గారు పోటీ చేశారు. వాళ్ళ తాతగారు ఉన్నప్పుడు ఆల్చి మాకు బాగా పరిచయమైన మంచి పేరు ఉంది, ఆయనతోటి వేయాలని చెప్పి ఆయనకు ఓటేసాము. అక్కడి నుంచి నేను ఆయనతోనే ఉన్నాను సార్. తర్వాత 2012లో ఓడిపోయాడు, 2014లో గెలిచాడు, ఆయన ఎమ్మడే ఉన్నాను. నాకు సెక్రటరీ పదవి ఇచ్చారు. తర్వాత అన్ని విధాలుగా మాకు బాగా సహకరించారు. తర్వాత మేము కూడా పని చేయటం ఏంటంటే, పోయినసారి నేను ఇక్కడ 39లో పోటీ చేశాను సార్. కార్పొరేట్గా పోటీ చేసి ఎవరు ఏం డబ్బు ఇస్తామని ఇంటింటికి తిరిగినా నాకు 30 లక్షల డబ్బులు ఇస్తామన్నా కానీ నేను అసలు రానివ్వలేదు సార్. నా జనార్దన్ గారు టికెట్ ఇచ్చారు, ఆయనకి పార్టీ అభిమాని, అందుకని డబ్బు నాకు లెక్కలేదని చెప్పి కష్టపడ్డాను. కొద్దిలో ఓడిపోయాను. సరే ఓడిపోయినా కానీ పార్టీలోనే ఉన్నాను. తర్వాత జనార్దన్ గారు ఇప్పుడు పిలిచి నాకు అధ్యక్ష పదవి ఇచ్చాడు. అక్కడి నుంచి కూడా మేము 19లో ఆ 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపెట్టాము. వాళ్ళందరూ మమ్మల్ని తిరగనివ్వకుండా, ఆ డివిజన్లో తిరగనివ్వకుండా కేసులు పెడతామని అన్నీ చేస్తామంటే నేనేంటంటే గ్రౌండ్ వర్క్ బాగా చేస్తాను సార్, కుర్రాళ్ళని దగ్గర పెట్టుకొని. ఆ గ్రౌండ్ వర్క్లో మాకు 34 డివిజన్లో 1050 ఓట్లు మెజారిటీ వచ్చింది. అసలు అప్పుడు ఇంటింటికి తిరిగి ఏంటంటే పార్టీ మీద నమ్మకం, జనార్దన్ గారి మీద నమ్మకం, అలా చేశాను సార్. తర్వాత గెలిచినా కూడా ఏంటంటే అన్నీ కొన్ని సర్దుబాట్లు. ఆయన మామూలుగా ఏంటంటే అందరూ అన్నీ కావాలన్నప్పుడు లేకపోతున్నాడు కానీ మిత్తాడు, మొత్తం నమ్మకం ఉంది, మాకు న్యాయం చేస్తున్నాడు. అది కూడా కాక పార్టీలో ఇవన్నీ వీళ్ళు చెప్పేవన్నీ వైఎస్ఆర్ వాళ్ళు చెప్పేవన్నీ వస్తాయి డూప్లికేట్ సార్. ఒరిజినల్ టీడీపీ పార్టీ కార్యకర్తలు మాత్రం ఈసారైనా కానీ ఎవరు వారు మొన్న 19లో పెద్ద నాయకులు పోయారు కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం ఒక్కరు కూడా చేరలేదు సార్. అదేవిధంగా రేపు కూడా టీడీపీ పార్టీలోనే ఉండి మేము పనిచేస్తాం. మళ్ళీ 2009లో కూడా గెలిపిస్తాము. అది సార్ పార్టీ. సార్ ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు సార్. ఏ కేసులు అయ్యే పెట్టారు కానీ, కాకపోతే ఏంటంటే అమ్మఒడి కొంతమందికి వీళ్ళు ఆటో వాళ్ళకి వేశారు. అవన్నీ అభివృద్ధి ఏం కాదు, ఊరికి డబ్బులు ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వం రాగానే 3000 ఏంటంటే పింఛన్ సాలదని పెద్దవాళ్ళకి 4000 ఇచ్చారు. తర్వాత రేపు జనవరి 1కి కొత్త పింఛన్లు ఇస్తున్నారు. తర్వాత రైతు భరోసా కూడా తొందరలో ఇస్తారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలే. రెండోది ఈ పార్టీ వచ్చినాక మేము రోడ్లు కూడా అన్నీ పెట్టాము. కొన్ని ప్యాక్స్ వర్క్ చేశారు, మళ్ళీ డివిజన్ల వర్క్ కూడా చేస్తున్నాం. పెడితే నిన్న కూడా అవన్నీ ఓకే అవుతున్నాయి. పనులనేది టీడీపీ పార్టీ వస్తేనే అభివృద్ధి సార్. అది వైఎస్ఆర్ పార్టీలో ఏమీ జరగలేదు. అలా పింఛన్లు అయ్యటం తప్పితే ఏం జరగలేదు. ఇప్పుడు అన్నీ పింఛన్లు అన్నీ మొత్తం వచ్చేళ్ళకి 1వ తారీఖు వచ్చేసి ఇవాళ 1 కదా, నిన్నే మొత్తం ఇచ్చేశారు సార్. మొత్తం అంటే అందరికీ ఎక్కడ ఉండేవాళ్ళకి కూడా మాకు పిలిచి మామూలుగా మామూలుగా సచివాలయం వాళ్ళు కూడా మేము చెబుతున్నాం ఏంటంటే, అయ్యా మేమే మీకు ఇబ్బంది చేయము, మేము చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం మీరు చేయాలంటే ఓకేనని చెప్పారు. వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు అన్ని అభివృద్ధి కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడంతా కొన్ని ఉన్నాయి. ఈ తర్వాత ఇక్కడ మన పోతురాజు కాలువ అది ఒకటి నెక్స్ట్లో ఉంది, అది పెద్ద వరకు. అది తర్వాత ఈ రోడ్లు అవన్నీ కూడా పెద్ద రోడ్లు కూడా అన్నీ చేస్తాను సార్. అభివృద్ధి అవుద్దని మాకు నమ్మకం ఉంది సార్. అది సార్ ఇప్పుడు మీరు అధ్యక్షులుగా ఉన్నారు డివిజన్లో, మీ డివిజన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్థానికంగా? మా డివిజన్లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఎందుకంటే రోడ్లు అక్కడ మామూలుగా ఏంటంటే చిన్న ఈ పింఛన్లు అవి తప్పితే ఏమి లేవు. రోడ్లు అనేది మేము పెట్టాము, ఓకే అని చెప్పేశారు, రాశారు. అది
ఏదైనా కానీ సార్ జనార్దన్ గారు పోయి చెప్తే అది అమ్మిడే సంతకం పెట్టి చేపిమని చెప్తారు. అది చెప్తున్నారు, ఇబ్బంది ఏమి లేదు సార్. అది సార్ ఇప్పుడు మరి మీరు కార్యకర్తలు చాలా వరకు పార్టీకి కష్టపడి పనిచేశారు, మరి వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి. మరి కార్యకర్తలను ఎలా చూసుకోవాలి, మరి దానికి అందరికి అందుబాటులో ఉంటున్నారా? కార్యకర్తలకి వాళ్ళు కోరుకున్నవి లభిస్తున్నాయా? ఉంటున్నాయి సార్. అంటే ఏంటంటే కొన్ని స్టోర్లు అనేది పక్కకి వెళ్ళి మళ్ళీ రేపు కొత్త స్టోర్లు వస్తే ఇస్తామని చెప్పేశారు. తర్వాత ఏ కార్యకర్తకి ఏం కావాలో అవి సెట్ చేసుకున్నాం. అవి అంచెల వారీగా అవన్నీ వాళ్ళకి చెప్పుకున్నాం, ఏమి ఇబ్బంది లేదు అన్నీ. సార్ మరి జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు ఎలా చూసుకుంటున్నారు కార్యకర్తలను బాగానే చూసుకుంటాడు సార్. ఆయన మామూలుగా ఏంటంటే నిదానం, అంటే అంత స్పీడ్ కాదు, నిదానంగా బాగానే చూసుకుంటున్నాడు. ఆయన చెప్పిందల్లా ఏది కావాలన్నా చేస్తున్నాడు. అది